ఈరోజు నేను నా ఫ్రెండ్స్ కలిసి ఖైరతాబాద్ గణేశుడి దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాము. ఏంట్రా బాబు వీళ్ళు పొద్దు పొద్దున్నే స్టార్ట్ అయిపోయారు అనుకుంటున్నారా? అక్కడ ఉండేది ఖైరతాబాద్ గణేష్. క్రౌడ్ కూడా అలాగే ఉంటుంది. అందుకే మార్నింగ్ మార్నింగ్ మేము దుర్గం చెరువు మెట్రో దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. అది మాకు వచ్చేసరికి నియరెస్ట్ మెట్రో. మనకి ఎప్పుడు ఇలా మిర్రర్లు కనపడితే చాలు ఫోన్ ఆటోమేటిక్గా కెమెరా ఓపెన్ అయిపోతుంది. సరేరా బాబు వ్యూ బాగుంది అని చెప్పేసి మా ఫ్రెండ్కి అయితే ఫోన్ ఇచ్చాను, ఒక వీడియో అయితే తీరా బాబు అని. ఆడేమో వ్యూ తీయకుండా నన్ను అయితే ఫోటోలు తీస్తున్నాడు, వీడియోలు చేస్తున్నాడు. సరే ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి వీడియోలు అయితే పెట్టేశాను. సో మనకి మెట్రో అయితే వచ్చేసింది. అలా మెట్రో ఎక్కేసాము. సో మెట్రో ఎక్కినప్పుడు మనకి ఇంకా చిన్నపిల్లల శాస్ట్లు అయితే పోదు కదా. సో అలా మిర్రర్ దగ్గర ఉండి ఫోన్ ఓపెన్ చేసి బయట నుంచి అయితే వ్యూ అయితే చూస్తున్నాము. సో అలా వ్యూ చూస్తూ చూస్తూ ఉండగా మనకి మళ్ళీ ఖైరతాబాద్ మెట్రో అయితే వచ్చేసింది. సో ఖైరతాబాద్ మెట్రో రాగానే ఎంట్రన్స్లోనే మనకి అక్కడ కనపడుతుంది వే టు గణేష్ దర్శన్ అని చెప్పేసి. సో సరేరా అని అలా వెళ్ళేటప్పటికి అరే జనం చూసి ఎవర్రా మీరంతా అన్న డైలాగ్ అయితే మళ్ళీ గుర్తొచ్చింది. కానీ అందరూ దర్శనానికి వచ్చారు కాబట్టి మళ్ళీ క్యూ లైన్లో పాటించి అయితే వెళ్ళాము. సో స్టార్టింగే మనకి తెలంగాణ పోలీస్ అయితే వెల్కమ్ చెప్పారు, బడా గణేష్ అని చెప్పేసి. సో మీకు కనపడుతుంది కదా ఇదే ఖైరతాబాద్ మెట్రో. సో అలా మనకి ఖైరతాబాద్ మెట్రో నుంచి ఒక 2 to 300 ఆర్ 400 మీటర్స్ అలా వాక్ చేసుకుని వెళ్తుంటే మనకి ఖైరతాబాద్ గణేశుడిది అయితే ఎంట్రన్స్ అయితే కనబడుతుంది మనకి ఈ విధంగా. సో ఖైరతాబాద్ గణేష్ ఎంట్రన్స్ అయితే చూసుకున్నాము. సో జనం చూసుకుంటే బయట నుంచి అయితే పర్లేదులే ఈరోజు దర్శనం అయిపోతుంది అనుకున్నాము. బట్ వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత జనం చూస్తే కష్టంరా, మధ్యాహ్నం 3-4 అవుతుంది అనుకున్నాం పక్కాగా. ఎందుకంటే క్రౌడ్ అయితే అలా ఉంది అక్కడ జనం. ఎందుకంటే ఈరోజు లాస్ట్ డే అంట, సండే ఖైరతాబాద్ గణేశుడి దర్శనం. సో జనం కూడా క్రౌడ్ అయితే అలా ఉంది. సో అండ్ దట్టు ఇక్కడ చూసినట్లయితే మీరు ఇక్కడ లారీ వెహికల్ అయితే రెడీ చేస్తున్నారు ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనానికి. ఈ వెల్డింగ్ పనులన్నీ జరుగుతూ ఉంటున్నాయి ఇక్కడ. అండ్ క్రౌడ్ కూడా హెవీ క్రౌడ్ అయితే ఉంది, దట్టు సండే కాబట్టి మంచి హెవీ క్రౌడ్ అయితే ఉంది. సో అలా ఖైరతాబాద్ గణేశుడి 70 ఫీట్ విగ్రహం చూస్తుంటే అసలు ఒక్కొక్కడికి అయితే మాటలు లేవు అసలు. ఇది 70 ఇయర్ అంట. సో అందుకే మనకి 70 ఫీట్ విగ్రహాన్ని అయితే పెట్టారు. అండ్ ఆల్సో మనకి పక్కనే చూసుకున్నట్లయితే బాలరాముడి విగ్రహం అయితే ఉంది. మనకి సేమ్ యాజ్ మనకి అయోధ్యలో విగ్రహం ఎలా ఉంటుందో ఇక్కడ బాలరాముడి విగ్రహం కూడా అదే విధంగా అయితే ఉంది, సేమ్ ఇంత కూడా డిఫరెంట్ లేకుండా. అండ్ మనకి పక్కనే శ్రీనివాస కళ్యాణం అండ్ శివపార్వతుల కళ్యాణం విగ్రహం కూడా ఉన్నాయి. అండ్ ఫైనల్లీ ఎర్లీ మార్నింగ్ అయితే మనకి ఖైరతాబాద్ గణేశుడి దర్శనం అయితే కంప్లీట్ అయింది. సో గాయస్ ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు సాఫ్ట్వేర్ పిల్లడు వ్లాగ్స్. థ్యాంక్ యూ.